నమస్తే అండి. ఓం శ్రీ మాత్రే నమః. మీ అందరికీ ఆ తల్లి అనుగ్రహం ఉండాలి. ఆ వరలక్ష్మి వ్రతము రోజు ఏం చేస్తే లక్ష్మీదేవి కటాక్షం ఎక్కువ ఉంటుంది అంటే, ఉదయం వరలక్ష్మి వ్రతము రోజే గోమాత దగ్గరికి వెళ్ళి ఆకులు అలములు పండ్లు పొలములు తినిపించి గోపేడ కొద్దిగా తెచ్చుకొని గోపంచకము తెచ్చుకొని ఆ గోపంచకం ఇల్లంతా చల్లుకొని ఆ తల్లి తోక దగ్గర 5 బొట్లు పెట్టి మీ ఆ తోకతో 2 సార్లు దెబ్బలు కొట్టుకుంటూ కొన్ని దోషాలు పోతాయి. అలాగా గోపేడ తెచ్చి ఇంటి బయట రోడ్డు ఉంది, వాళ్ళ రేపు ఎవరు సాంపిల్ చల్లుతలేరు, కనీసం శాస్త్రానికి ఒక ఫీట్ మందం అంటే ఒక అరిచేయి మందం అన్న చల్లి ఆ ఫీట్లో ముగ్గు పెట్టాలి. అలాగే దేవుని గదిలో కూడా అమ్మవారి పటం ముంగల అమ్మవారిని కూర్చోబెట్టే దగ్గర అమ్మవారి పటం ముంగలో కూడా కొద్దిగా గోపేడతో అలికి మంచిగా తామర పుష్పము లాంటి ఇప్పుకున్నటువంటి చామంతి పూలు అంటటువంటి ముగ్గు వేసి ఆ ముగ్గు లోపల మంచిగా ఒక బియ్యం పిండితో ఇంత ఆవు పాలు ఇంత పసుపు కుంకుమ ఇలా వేసి మంచిగా దాన్ని పిసికి దాని ఒక అంటే దీపం పెట్టే మాదిరిగా తయారు చేసుకొని దానికి గుండ్రంగా బొట్లు పెట్టి అందులోనే తామర ఒత్తులు వేసి ఆవు నెయ్యి కానీ అలాగే కొబ్బరి నూనె ఇవన్నీ కూడా నూనెలు ఏవైతే అద్భుతమైనటువంటి ఈ ఆవు నెయ్యి అంటే అమ్మవారికి సంబంధించింది, అలా కొబ్బరి నూనె కూడా అమ్మవారికి సంబంధించింది, అలా అష్టమూలిక తైలం కూడా అమ్మవారికి సంబంధించింది. ఈ నూనెలతో దీపారాధన చేసుకుంటే చాలా శుభదాయకం. ఇంట్లో లక్ష్మీదేవి అలాగే గోపిడకల మీద పొగ వేసుకుంటే ఇంకా సిస్టమ్. ఆ రోజు అంటే మనం వరలక్ష్మి వ్రతం రోజే ఇవన్నీ చేయాలా, ఎప్పటికి చేసుకోవద్దా? చాలామంది అయితే అసలు చెయ్యరిగా. ఏ పండుగ రోజు ఏదైతే ఫేవరెట్ ఉంటుందో ఆ రోజు చేస్తారంటే ఇంక తర్వాత చెయ్యాలా. ప్రతి శుక్రవారం రోజు ఇలాంటి పని చేయాలా. ప్రతి శుక్రవారమే కాకుండా అమాస పౌర్ణమిలో కూడా ఇలాంటి గోపేడతోని మనం గోపేడ ఎండిపోయిన గోపేడ పిడికలతో పొగేసుకోవాలా. ఎప్పటికప్పుడు మనం జ్యేష్ఠాదేవిని ఎలగొట్టుకుంటుండాలా, అష్టలక్ష్మిని మనం ఇంట్లో ఉంచుకుంటుండాలా. అప్పుడే కాదు అమ్మ మన దగ్గర నివాసం ఉండేది, మనకి అరకతి బరకతి ఉండేది. అప్పులు కూడా చేసుకున్న వాళ్ళు కూడా తొందరగా అప్పులు తీరుతాయి. కానీ మీరు ఏదో సంవత్సరానికి ఒకసారి చేసుకొని మిగతాని రోజులు ఊపుంటే జ్యేష్ఠాదేవి మీ దగ్గర ఉంటుంది, లక్ష్మీదేవి ఉండదు. ఈ కొద్ది కాలంలో ఎవ్వరు చూడు మా కరకతి బరకతి ఏవి ప్రాణాలు కూడా మంచిగా లేవు, చాలా ఇబ్బందులు పడుతున్నామేమని అందరు ఇదే చెప్పడం కొనసాగుతున్నది. అందుకే అప్పుడప్పుడు చిన్న సజెషన్స్ చిన్నవి ఇలాంటివి చెప్తే కొద్దిగానన్నా చేసుకుని బాగుంటారు, మీరు సుఖంగా సంతోషంగా ఉండడం మాకు కావాలని మనస్ఫూర్తిగా మీ రాకేష్ బోనం స్వామి మీ ముంగలకు వచ్చి కొన్ని విషయాలు మీకు తెలియజేస్తున్నా. చెప్పినవన్నీ కూడా మీరు వింటూ అలా నడుచుకోండి.